ఇప్పుడు కాపులకు సంబంధించి రిజర్వేషన్ అన్నది మోసం చేశారని తెలుసు. కాపులకు సంబంధించి డబ్బులు ఇస్తానన్నది మోసం చేశారు. ఇతను వచ్చి కాపు నేస్తం అని డబ్బులు పెట్టాడు. ఇలాగా కాపు మహిళలకి డబ్బులు ఇవ్వడం చంద్రబాబు ఏమైనా చేశాడా? మరి కాపు మహిళలు ఎన్ని లక్షల మంది ప్రయోజనం పొందారు? అది చంద్రబాబు నాయుడు అయితే అదేం చేయలేదుగా. ఇస్తానన్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు కదా, కార్పొరేషన్ డబ్బులు కూడా. మరి కాపులు ఎందుకు ఓటేయాలి చంద్రబాబుకి? నెంబర్ 1. రెండవది, కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ ముందే చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ కాదండి మాకు, అది కేంద్రం వ్యవహారం, కేంద్రం చేస్తే నేను అబ్జెక్ట్ చేయను అని చెప్పేసి, ఈయన నేను ఇస్తానని చెప్పి ఇచ్చేసానని కూడా చెప్పారు కదా. అది చీటింగే కదా. కానీ మరి అప్పుడు ఎందుకు కాపులు అటు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి అంటే కాపులకి రాజ్యాధికారం అన్నట్టు. రాజ్యాధికారం అంటే 4 ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు ఇచ్చారు. ఇంకా అప్పుడు చంద్రబాబుకి ఓటు ఎందుకు వేయాలా? పవర్ షేరింగ్ అది లేనప్పుడు ఇంకెందుకు ఓటు వేయాలా? బేసిక్గా కాపు సామాజిక వర్గం ఇవాళ చంద్రబాబుకి ఓటు ఎందుకు వేయాలి అంటే పవన్ కళ్యాణ్ చూసి వేయాలంటారు. పవన్ కళ్యాణ్కే పవర్ లేనప్పుడు ఎందుకు ఇస్తారు అంటే జగన్ని చూసి వేయండి. జగన్కి వాళ్ళకి ఏంటి గొడవ? నేను అనేది అది. ఒక అంబటి రాంబాబు, ఒక పేర్ని నానినో, ఒక అవంతి శ్రీనివాసో, లేకపోతే బొత్స సత్యనారాయణ, వీళ్ళల్లో ఎవరు తక్కువ తిన్నారు కాపుల్లో? రెడ్ల తర్వాత హయ్యెస్ట్ పవర్ని ఎంజాయ్ చేస్తుంది కాపులే. ఇంకో రకంగా రెడ్లే